మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనరల్ గా చాలా మందికి డౌట్ ఉంది. ఈ పండుగ భోగి పండుగ 13, 14 అని ఎవ్రీ ఇయర్ మనం 13 చేసుకునేటోళ్ళం. ఇప్పుడు అసలు 13, 14 అని ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకొకటి, భోగి మంటలు వేస్తుంటారు, ఏ విధంగా వేయాలి, ముఖ్యంగా భోగి విశిష్టత ఏంటో తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం భోగి 13, 14 అనేటటువంటి దానికి సంక్రమణం అనేటటువంటిది ప్రధానమైనటువంటిదిగా చూసుకోవాలి. కాబట్టి ఈసారి మనకి 14వ తారీఖే భోగి అనేటటువంటిది ఖాయంగా నిర్ణయించబడింది. అది జ్యోతిష్య ప్రమాణాలన్నిటి ప్రకారం నిర్ణయం చేయాలి. మీరు మిగతా పండుగలన్నీ చూస్తే కొన్ని తిథులకి సంబంధించి ఉంటాయి. ఉదాహరణకి శ్రీరామనవమి అంటే మనందరికీ తెలుసు, చైత్రమాసంలో వచ్చే ఉగాది తర్వాత వచ్చే నవమిని శ్రీరామనవమి అంట. కృష్ణాష్టమి అనగానే శ్రావణ బహుళంలో వచ్చేటటువంటిది, శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కృష్ణాష్టమి అంట. ఇలా మనకి వినాయక చవితి అంటే భాద్రపద శుద్ధంలో వచ్చే చవితి. ఇట్లా మనకి అన్నిటికీ కూడా తిథులతో ప్రమాణమైనటువంటి పండుగలు. కానీ ఒక్క సంక్రాంతి, భోగి ఇవి వచ్చేసరికి ఇవి తిథులతో ఏమీ సంబంధం లేదు. అది ఏ తిథిలో అయినా వస్తుంది. అది ఉదాహరణకి రేపు ఏకాదశి పర్వదినంలో వస్తుంది. అవును, సర్వ ఏకాదశి. ఏకాదశి కానీ ఏకాదశే రావాలి వచ్చే సంవత్సరం కూడా అనే నియమం లేదు. వచ్చే సంవత్సరం అష్టమి రావచ్చు, సప్తమి రావచ్చు, పంచమి రావచ్చు, ఎట్లాగైనా రావచ్చు. అది కాల పరిమితిని ఇచ్చారు. ఇది సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి జరిగేటటువంటి పండుగ అని చెప్పారు. అందుకని దీనికి భోగి అని. భోగి అన్న శబ్దానికి అర్థం ఏమిటి ఇచ్చాడంటే, భోగి అంటే భోగమును పొందేటటువంటి రోజు. ఉదాహరణకి చాలామందిని మనం ఉదాహరిస్తూ ఉంటాం. భోగి అంటే ఆయనకే ఆయన భోగి అంటూ ఉంటాం. అంటే ఆయన భోగ పురుషుడు, ఆయనకి భోగి. ఫలానా వాడికి రోగం వస్తే వాడిని రోగి, వాడికి ఏదో యోగం కలిగితే వాడిని యోగి, ఇట్లా అంటూ ఉంటాం. ఈ యోగం, భోగం, రోగం మనం చెప్తూ ఉంటాం కదా. ఇందులో భోగముతో కూడినటువంటిది భోగి అని చెప్పాడు. అయితే ఇక్కడ భోగి అంటే ఏమి భోగం కలిగింది అని అడిగితే, నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినటువంటి గోదాదేవికి రంగనాథుడిని చేరేటటువంటి అవకాశం కలిగినటువంటి రోజు. అంటే భగవంతుడి కోసం మీరు చేసినటువంటి యొక్క తపస్సు ఫలించి ఆ గోదాదేవి వెళ్ళి సాక్షాత్తుగా రంగనాథుడు శ్రీకృష్ణుడి పక్కన నుంచొని కళ్యాణం జరిపించుకున్నటువంటి పర్వదినం మనకి భోగిగా చెప్పారు. అంతే కదా. భగవంతుణ్ణి చేరడం కంటే భోగం ఏముంది ప్రపంచంలో? మీరు ఇక్కడ ఐహికంగా ఎన్ని భోగాలు అనుభవించండి, అంత్యంలో మనకు కలిగే భోగమే నిజమైన భోగం. అందుకని మహాత్ముల యొక్క విధానం మరణంలో తెలుస్తుంది అంటారనమాట. కాబట్టి భోగి అన్న శబ్దానికి అర్థం భోగాన్ని పొందడం. అయితే భోగాన్ని పొందడం అంటే గోదాదేవి భోగాన్ని పొందింది, అంటే గోదాదేవి శ్రీకృష్ణుడిని పొందింది. మనమేం చెయ్యాలి అని మన దాకా ప్రశ్న వచ్చినప్పుడు 3 పనులు ఖచ్చితంగా చేయండి అని చెప్పింది భోగి సంబంధించినటువంటి వివరణలో. ఒకటి, సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవడం. మనకి సనాతన ధర్మం ఎప్పుడూ అలాగే చెప్తుంది. మనందరం 9ంటికి లేస్తూ ఉంటాం. సూర్యోదయం అయ్యాక, సూర్యోదయం మధ్యలో మనకి వాటికి సనాతన ధర్మానికి సంబంధం ఉంది. సనాతన ధర్మం ఎప్పుడూ పొద్దున్నే సూర్యోదయానికంటే ముందరే నిద్ర లేవండి అయ్యా అని చెప్తుంది. అది ఆరోగ్య సూత్రాల్లో మొట్టమొదటిది. తర్వాత అభ్యంగనం చేయమంటుంది. అభ్యంగనం అంటే ఒంటికి అంతా నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని కనుక 1 గంట సేపు కనుక ఉన్నట్లయితే విశేషించి ఆ భోగి మంటలు వేయమని చెప్పి, తర్వాత నూతన వస్త్రాలు ధరించమన్నది. అంటే భోగి మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటి? తెల్లవారుజామున లేవడం మొట్టమొదట. తర్వాత ఒంటికి శుభ్రంగా నూనె రాసుకోవడం. నువ్వుల నూనె రాయాలి. చాలామందికి నువ్వుల నూనె మీద ఒక చిన్న చూపు అనమాట. చిచ్చి నువ్వుల నూనె అంటూ ఉంటారు. అది చాలా దోషం. నువ్వుల నూనె సంపూర్ణమైన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వస్తువు. దాన్ని మనం సకాలంలో చక్కగా వాడుకోవాలి మనం. అందువల్ల చక్కటి నువ్వుల నూనెని ఒంటికి అలది చక్కగా నూనె రాసి, ఆ తర్వాత తెల్లవారుజామునే అంటే సూర్యుడు రాకముందరే భోగి మంట వేయమని చెప్పారు. ఎవరైతే భోగి మంటలు వేస్తారో వాళ్ళకి ఇంటికి ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోతుందని చెప్పాడు. అంటే ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పారు. మన ఇంటికి ఎన్నో రకాల పీడలు ఉంటాయి, అందుకని భోగి పీడ వదిలించుకోవడం అంటారు.
అంటే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లే మన అందరం చూస్తూనే ఉంటాం. ఆ రోజు ఏమి భోగి మంటల్లో వేస్తారంటే ఏదో పాత సామాన్ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. మన ఇంట్లో ఏమి మిగిలిపోయినాయో లేదా అటువంటి పాత వస్తువులన్నింటినీ కూడా ఆ రోజు భోగి మంటల్లో వేస్తారు. ఒకటి కాదు ఈ నెల రోజులు పెట్టినటువంటి యొక్క ఈ ఏవైతే గొబ్బెమ్మలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పెట్టినవి అందులోకి వేస్తూ ఉంటారు. ఇలా మొత్తానికి భోగి మంటలు వేస్తే ఇంట్లో ఉన్నటువంటి పీడ పోతుంది అని చెప్పారు. ఎప్పుడైతే శరీరానికి నూనె రాసుకుంటామో అప్పుడు మన ఒంటి మీద ఉన్నటువంటి పీడ పోతుంది అని చెప్పారు. ఇక తర్వాత తలస్నానం చేయడం శుభ్రంగా, ఆ తర్వాత చక్కని నూతన వస్త్రాలు ధరించడం, పెద్దలందరూ ఆశీర్వచనం తీసుకోవడం, దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేయడం. ఈసారి ఏకాదశి కూడా వచ్చింది చక్కగాను బుధవారం. అది విష్ణువుకి మహాప్రీతికరమైనటువంటిది. ఆ రోజున మనకి జరిగే గోదారంగనాథుల కళ్యాణం దగ్గరలో ఉంటే చక్కగా వెళ్ళి చూడడం. తర్వాత మన మీద ఉన్నటువంటి పీడ, మనలో ఉన్నటువంటి పీడ రెండు తొలగించుకోవాలి అని చెప్పారు. మన మీద ఉన్నటువంటి పీడ, మనలో ఉన్నటువంటి పీడ రెండు తొలగాలి అంటే, మనలో ఉన్నటువంటి పీడ వదలాలంటే మనం గోదారంగనాథుల కళ్యాణాన్ని దర్శనం చేయాలి. అది అత్యంత శుభప్రదం. తప్పకుండా భగవత్ సన్నిధికి వెళ్ళి ఆ రోజు కూర్చొని నమస్కారం చేసుకొని రావాలి. ఎవరి శక్త్యానుసారం వాళ్ళు కుదిరితే అక్కడ సహాయం చేయడం, కుదిరితే ఇంకా డబ్బు కట్టి పాల్గొనడం లాంటివి కూడా చేయవచ్చు. తర్వాత భోగి పళ్ళు పోయడం. ఈ భోగి పళ్ళు తల మీద పోస్తూ ఉంటారు. అప్పుడు మన మీద ఉన్నటువంటి పీడ పోతుంది. ఆ భోగి పళ్ళల్లో మనం రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర కాయిన్స్, పూలు, అక్షింతలు అని 5 ద్రవ్యాలు వాడతారు. ఈ 5 ద్రవ్యాలతో కూడి చక్కగా భోగి పళ్ళు కనుక పోసుకున్నట్లయితే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కనుక పోస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి దృష్టి దోషములు, పీడ ఏదైతే ఇబ్బంది ఉన్నదో అదంతా తొలగిపోయి వాళ్ళు దీర్ఘాయుష్మంతులు, పూర్ణాయుర్దాయం కలిగిన వాళ్ళు అవుతారట. అందుకని భోగి రోజు చేయవలసినటువంటి ఈ 3 పనులు అత్యంత విశేషమైనటువంటివి అని చెప్తున్నారు. ఇక మనకి భోగి వెనకాల కథ చెప్పండి అని మీరు అడిగినప్పుడు, భోగి వెనకాల కథ అంటే భోగి పండక్కి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉంది. ఆయన ఒకానొక రాక్షసుడు దేవతల గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆయన బ్రహ్మగారి దగ్గర నుంచి వరం పొందాడు. వరం పొంది ఆయన ఏమన్నాడంటే, నా శరీరం దహనమయ్యేంత రీతిలో మాకు ఆవు పిడకలు ఉంటే కానీ అప్పుడు నేను చావను, అటువంటి వరాన్ని నాకు అనుగ్రహం చెయ్యి. చూడండి, ఒక శరీరాన్ని మనం పూర్తిగా ఆవు పిడకలతో తగలబెట్టగలమా? లేదు. అందుకని ఆ రాక్షసుడు ఆ ప్రత్యేకమైన వరం కోరాట. వరం కోరితే సరే బ్రహ్మగారు ఆయన ఇప్పుడు కూడా ఆయన దయామయుడు కాబట్టి ఆయన వెంటనే తథాస్తు అన్నట్టు. దీంతో ఈయన వీరంగం వేయడం మొదలుపెట్టాడు, అన్ని కథల్లో లాగా. మరి ఇప్పుడు ఈయన్ని చంపాలి అంటే ఈ యొక్క ఆవు పిడకలు తయారు చేయాలి. ఆవు పిడకలతో మాత్రమే అతని శరీరాన్ని చంపగలం. వేరే మీరు ఒక సమిధ కానీ, ఒక కట్టెపుల్ల కానీ, ఒక నెయ్యి కానీ ఏం వేయడానికి వీళ్ళు. మరి ఎట్లా అని చెప్పని చూస్తుంటే వాళ్ళు 1 నెల రోజుల పాటు అందరూ కూడా కలిసి ఈ ఆవు పిడకల్ని తయారు చేశారట. తయారు చేసి గుత్తుల కింద కట్టారట. వాటిని 16, 18 చొప్పున తాళ్లకు వేసి కడుతూ ఉంటారు చూడండి. అట్లా ఆ కట్టినటువంటి గుత్తిని మనకి ఈ భోగి మంటల్లో వేయడం మనకు కనపడుతూ ఉంటుంది పూర్వ పద్ధతుల్లో. ఇట్లా గనక వేసి ఆవు పిడకలతో మాత్రమే మండుతూ ఉన్నటువంటి యొక్క అగ్నిలోకి ఆ రాక్షసుణ్ణి దేవతలందరూ కలిసి తోసేశారట. తోస్తే వీడు వెళ్ళి అక్కడ పడ్డాడు. ఉన్నవన్నీ ఆవు పిడకలే. వాడి శరీరానికి ఎప్పుడైతే నిప్పంటుకున్నదో, అంటుకున్నది ఆవు పిడకల వల్ల గనక ఆవు పిడకలతో వాడి శరీరం దగ్ధం అయిపోయిందట. అందుకని భోగి పండగకి ప్రత్యేకంగా వాడిని చంపినటువంటి పండగను వీళ్ళందరూ ఆచరించి మళ్ళీ పునః వాళ్ళ భోగాలన్నీ వాళ్ళకి వచ్చాయి. చూడండి, రాక్షసుడు వచ్చినప్పుడు ఏమవుతాయి? ఆ ఇంద్రుడు పదవిని కోల్పోతాడు. ఎవరు వాళ్ళ పనులన్నీ కోల్పోతారు. కానీ ఎప్పుడైతే ఈ రాక్షసుడు ఇక్కడ చేశాడో వెంటనే అతను సంహరింపబడ్డాడో వీళ్ళకి మళ్ళీ పునః వాళ్ళ భోగాలన్నీ వచ్చాయి. అందుకని దీని భోగి అన్నారు. కాబట్టి ఇటువంటి భోగి అత్యంత శక్తివంతమైనది అని చెప్తున్నాడు. అంతేకాకుండా నరనారాయణులు అని మనకి బదరికా క్షేత్రంలో ఉన్నారు. మనం బదరి వెళుతూ ఉంటాం కదండి. బదరీ క్షేత్రం, బద్రీనాథ్ మనం వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ నరనారాయణులు అంటే కృష్ణార్జునులు ఇద్దరు కూడాను కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మీద అక్కడ ఉన్నటువంటి యొక్క వ్యాస మహర్షి
ఆయనకి మన బాదరాయణుడు అని పేరు. ఆయనకి బాదరాయణుడు అని పేరు ఎందుకంటే బదరికా వనంలో ఎక్కువ తపస్సు చేశాట. మీరు ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే వ్యాస గుహ అని ఉంటుంది ప్రత్యేకం బద్రీనాథులో. కాబట్టి ఆ బదరీనాథుడు యొక్క సన్నిధిలో ఈ నరనారాయణులు ఇద్దరూ కూడా వచ్చి అలా తపస్సు చేయడానికి సంతోషపడినటువంటి ఆ బదరికా వనం వాళ్ళిద్దరి మీద కూడా రేగి పళ్ళ వర్షం కురిపించింది. వర్షం కురిపిస్తే ఆ సమయంలో నరనారాయణులు శ్రీకృష్ణుడు మనందరికీ వరం ఇచ్చాట. ఏమని? ఎవరైతే ఈ భోగి రోజున ఈ భోగి పళ్ళు శిరస్సును పోసుకుంటారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లుతారు అని మనకి బదరీనాథుడు మనందరికీ వరం ఇచ్చారు. అప్పటి నుంచి మనకి బదరీ ఫలం అంటే రేగి పండు. ఆ రేగి పళ్ళు, లక్ష్మీప్రదమైనటువంటి చెరుకు ముక్కలు, ఆశీర్వచనానికి సంబంధించిన అక్షతలు, మంగళప్రదమైనటువంటి పుష్పములు, అలాగే చిల్లర కాయిన్స్, ఇవన్నీ కూడా కలిపి దృష్టి తీసినట్టుగా 3 సార్లు తిప్పి వాటి శిరస్సును పోస్తారు. అవి మన మీద నుంచి జారి ఎప్పుడైతే కింద పడిపోతున్నాయో మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, అలక్ష్మి, అన్ని దృష్టి దోషములు అన్నీ కూడా పోయి కింద పడిపోయినాయి అని అర్థం. అవి మనం ఊడ్చి పక్కన పెట్టి తెల్లవారి ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు లేదా నీళ్ళల్లో కలిపేస్తాం. దాని ద్వారా ఈ భోగి పీడను వదిలించుకొని ఈ భోగి అనేటటువంటి భోగాన్ని చక్కగా అందరూ అనుభవించాలి. ఇక భోగం అంటే ఏమిటి అర్థం అంటే ఈ లోకంలో అనుభవించవలసిన సుఖాలు. శాస్త్రం ఎప్పుడు కూడా సుఖాలు అనుభవించొద్దు అనే మాట చెప్పదండి. శాస్త్రం ఎప్పుడు నువ్వు సుఖాలు అనుభవించు అనే చెప్తుంది. భగవంతుడు సృష్టించిందే మనందరం అనుభవించడానికి. కాబట్టి ఆ అనుభవాన్ని నువ్వు చక్కగా తెచ్చుకొని చక్కగా ఐహికంలో ఉండే భోగాలన్నీ అనుభవించి ఈ భోగి పండగని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని భోగి పండుగ మనకు తెలియజేస్తుంది. గురుగారు, ముఖ్యంగా పళ్ళు పోస్తుంటాం కదా, అది ఏ ఏజ్ వరకు పోయొచ్చు అంటారు? దానికి వయస్సు లిమిట్ అనేటటువంటిది అయితే శాస్త్రంలో ఎక్కడ ఏమీ చెప్పబడలేదు. మనకంటే పెద్దవాళ్ళు ఉంటే మా ఇంట్లో మా సంప్రదాయంలో 50 ఏళ్ల వాళ్ళకు కూడా భోగి పళ్ళు పోస్తుంటారు. అంటే భోగి పళ్ళు పోయడం అంటే అది పేరంటం అని కాదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఇది పీడ పోగొట్టుకునేటటువంటిది కాబట్టి మనకంటే పెద్దవాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనకంటే పైతరం వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఒక 50 ఏళ్ళ ఆయనకి ఓ 70 ఏళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. ఉదాహరణకి తల్లిదండ్రులు ఈ పిల్లల మీద పోయవచ్చు. ఆ పిల్లల మీద పోస్తారు, వాళ్ళ పిల్లల మీద. వాళ్ళ పిల్లల మీద పోస్తారు. ఇదే అభివృద్ధి అంటే, ఇదే వంశపారంపర్యం అంటే. కాబట్టి భోగి పళ్ళకి ఈ వయస్సు వరకు మాత్రమే పొయ్యాలి, తర్వాత పొయ్యకూడదు అనే నియమం శాస్త్రం ఏమీ చెప్పలేదు. ఇది పీడ పోగొట్టుకునేటటువంటిది, ఇది ఒక ఆయుర్దాయం కలిగేటటువంటిది కాబట్టి ఇది అన్ని వయస్సుల వాళ్ళకి ఇది ఆశీర్పూర్వకంగా పెద్దవాళ్ళు పోసే ఒక సంప్రదాయం. గురుగారు, ముఖ్యంగా మరి ఏ సమయంలో పోసుకోవచ్చు అంటారు ఈ భోగి పళ్ళు? ఇది ప్రదోష కాలంలో చేస్తారు. ఇది సాయంత్రం 6-6:30 దాటిన తర్వాత ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఒక పేరంటంగా, చిన్నపిల్లలు ఉంటేనేమో ముత్తైదువులందరూ పోసి వాళ్ళని ఆశీర్వచనం చేస్తారు. అలాగే మనకంటే పెద్దవాళ్ళందరూ కూడా మన మీద పోసి మనల్ని కూడా ఆశీర్వచనం చేసి అందరి ఆశీర్వచనాలు పొంది తీపి పదార్థాలు తినడమే భోగి లక్షణం. గురుగారు, మొత్తం మీద భోగి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.